భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ను ప్రారంభించిన ప్రధానమంత్రి, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందన్న నరేంద్ర మోదీ. ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను నామినేట్ చేసిన ప్రధాని. నామినేట్ అయిన వారిలో ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహీంద్రా, శ్రేయా ఘోషాల్. నేడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయనున్న ప్రధానమంత్రి. 9,80,00,000 మంది రైతుల ఖాతాల్లోకి జమ కానున్న 22,700 కోట్లు. హైటెక్ సిటీలో యామ్ జెన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అత్యంత వేగంగా ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతుందని వెల్లడి. ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. చిక్కుకున్న వారి జాడ కోసం ముమ్మర గాలింపు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్. నేడు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్న సీఎం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా 2వ విజయం. 6 వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన టీమిండియా. వన్డేలో 51వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.